సినిమా చాలా బాగుంది. చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాము సినిమా కోసం. ఫుల్లీ సాటిస్ఫైడ్. సో కొంచెం గ్యాప్ వచ్చింది హిట్ రావడానికి, కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్రభాస్ గారి యాక్షన్ ఎలా అనిపిస్తుంది అన్న? చాలా వన్ మ్యాన్ షో, కంప్లీట్ డార్లింగ్ షో వచ్చేసి. కొంచెం గ్యాప్ వచ్చింది కానీ సినిమా 100% హిట్ అయిపోతుంది. బట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. ప్రతి సీను క్లైమాక్స్ లానే ఉంటుంది నిజంగానే. ఒక్కొక్కటి సాంగ్ కానీ బీజిఎం హైలైట్ సినిమాకి. హైలైట్స్ అంటే ఇంకా చెప్పాలంటే ఫైట్స్, ఫుల్ యాక్షన్ సినిమా. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేస్తామో 100% సినిమా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. కేజీఎఫ్కి దీనికి లింక్ ఉందా లేదా అనేది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు యశ్ ఉండిపోతున్నారంట కదా, నిజమేనన్నా? అది మనం సినిమా చూసి కదా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పలేను కదా. అది యశ్ అంకుల్ ఉన్నాడా లేడా అనేది మనం చూస్తే కానీ చెప్పలేము. ప్రభాస్ అంకుల్ ఉన్నాడు, ప్రభాస్ డార్లింగ్ ఉన్నాడు, అండ్ రుతురాజ్ అంకుల్ ఉన్నాడు, మొత్తం అందరు ఉన్నారు. సో మనం సినిమా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడుతుంటారా? డెఫినెట్లీ బద్దలు కొట్టచ్చు. మనం ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకొని వస్తే ఇంకా దానికి ఎక్కువనే ఉంటుంది. ప్రతి సీను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువనే ఉంటుంది. సో మీరు ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్ అంటే ఉన్నాయి, కానీ మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన దానికంటే ఇంకా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుని వచ్చినా కూడా 100% సాటిస్ఫై అవుతుంది. శృతి హాసన్ యాక్షన్ ఏముండదు దానిలో, కానీ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి శృతి హాసన్తో. సినిమా చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను స్పాయిలర్ చేయలేను. సినిమా మాత్రం మీరు చూడండి. ఎవరన్నారన్నా? లేదన్న, మీరు ఒకసారి సినిమా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అసలు సినిమా 3 hours ఉందనే ఫీలింగ్ నీకు అసలు రాదు 100%. సినిమా 2 hours 55 minutes ఉంటుంది. సాంగ్స్ లేవు అని కొంతమంది అంటున్నారు. సాంగ్స్ అసలు ఇంపార్టెన్సే లేదు సినిమాలో. ప్రతి సీను అసలు చాలా బాగుంది. అంటే ఒక్కొక్క వాళ్ళ టేకింగ్ కూడా చాలా బాగా తీసుకున్నాడు, కేర్ కూడా చాలా తీసుకున్నారు. సో ప్రభాస్ని అయితే ఎట్లా చూపించాలో అట్లా చూపించాడు. కొంచెం గ్యాప్ వచ్చింది హిట్ రావడానికి, కానీ బ్లాక్ బస్టర్ చాలా. మనకి ఎట్లా అంటే ఏ సినిమాలో డార్లింగ్ సినిమాలో ఐస్ ఫైట్ ఉంటుంది కదా, సో అట్లా సినిమా మొత్తం ఉంటుంది. ఛత్రపతి సినిమా సో అట్లాగే ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా కూడా కంపల్సరీ రీచ్ అవుతుంది. ఉన్నాయి, బట్ అవన్నీ నేను రివీల్ చేయలేను. సినిమా చూడండి, చెప్పలేను కదా, స్పాయిలర్ చేయలేను కదా. సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి సినిమా బాగానే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. 5 out of 4.5.